శోభన్ బాబు సినిమాలలోకెళ్ళి రిటైర్ అయిపోయి మంచిగా ఇంట్లో కూర్చొని పేపర్లు చదువుకుంటూ చాలా మంచిగా ఉన్నాడు. ఆయన ఏజ్ కూడా 71 వచ్చేసింది. కానీ ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆయనతో పాటు పనిచేశారో వాళ్ళందరికీ వయసు మీద పడి ఏజ్ అయిపోయి చనిపోతున్నారనే న్యూస్ పేపర్‌లో విన్న శోభన్ బాబుకి ఒకటేసారి భయం పుట్టుకొచ్చింది. నేను కూడా ఎక్కడ చనిపోతానని చెప్పేసి. అందుకే శోభన్ బాబు జపం చేయడం మొదలుపెట్టాడు. నేను చావొద్దు. కనీసం 100 ఇయర్స్ అయినా బతకాలి. నాకు చిన్నప్పటి నుంచి కోరిక. నేను ఇంకా 71 ఇంకా 30 ఇయర్స్ బతకాలి అని శోభన్ బాబు జపం చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి న్యూస్ పేపర్ చదువుతూ శోభన్ బాబు భయంతో సడెన్‌గా గుండెపోటొచ్చి చనిపోయాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన మిత్రుడు, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకులు చాలామంది బాధపడ్డారు. అండ్ ఇది అప్పల్లల్లో 2008లో హాట్‌గా మారిపోయింది. అండ్ 1937 నుంచి 2008 దాకా శోభన్ బాబు జర్నీ మీకెలా అనిపిచ్చింది? ఆయన లైఫ్ స్టైల్ నుంచి ఏం నేర్చుకున్నారు చెప్పండి?